ఆయుర్వేద అభిలాషులందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ కె రఘురాముడు, సీతారామ ఆయుర్వేద హాస్పిటల్, కర్నూలు. ఆరోగ్యం బాగుండాలంటే మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. అలాగే జీవనశైలి కూడా బాగుండాలి. రోజు వ్యాయామం చేయాలి, సమయానికి నిద్రపోవాలి. ఇవన్నీ సక్రమంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రతి ఒక్కరి లైఫ్ ఉరుకులు పరుగుల మీద సాగుతుంది. ప్రస్తుత కాలంలో 30 ఏళ్లు దాటిన యువతీ యువకులు కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, తిమ్మిర్ల సమస్యతో సతమతం అవుతున్నారు. దీనంతటికీ కారణం శరీరంలో పోషకాల లోపమే. ఈ రోజుల్లో విటమిన్ B12 పెద్ద సమస్యగా మారింది. చాలా మంది విటమిన్ B12 లోపంతో బాధపడుతున్నారు. B12 శరీరంలోని వివిధ అవయవాల పనితీరును ప్రభావితం చేస్తుంది. B12 లోపం వల్లే కలిగే సమస్యలేంటో మనం తెలుసుకుందాం. అరికాలలో మంట, నోటిపూత, ఆకలి తగ్గడం, అలసట, బలహీనత, వికారం, వాంతులు కావడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, మైకం కమ్మినట్టు అనిపించడం, రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం, మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి గుండె వేగంగా కొట్టుకుంటుంది. చిగుళ్ళు, నాలుక వాపు రావడం, దీనివల్ల నిరంతరం నొప్పిగా అనిపించడం, చేతులు, పాదాలు, కండరాలలో నొప్పి అనిపించడం, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడడం, కళ్ళు, శరీరం కొంచెం పసుపు రంగులోకి మారతాయి. విటమిన్ B12 లోపం వల్ల రాత్రిపూట చెమటలు పట్టుతాయి. కొన్నిసార్లు డిప్రెషన్ కూడా వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు విటమిన్ B12 ఉన్న ఆహారాన్ని తినాలి. B12 అనేది శాకాహారంలో ఉండదు, కేవలం మాంసాహారంలో మాత్రమే ఉంటుంది. మాంసాహారం అనగా మేక మాంసం, కోడి మాంసం, చేపలు, ఇంకా వాటి నుండి ఉత్పత్తి అయిన పాలల్లో ఉంటుంది. మనం ఒకసారి ఆలోచిస్తే కోడి, మేక లాంటి జంతువులు శాకాహారులు, కానీ వాటి మాంసంలో B12 ఉంటుంది. ఎందుకంటే జంతువులకైనా మనుషులకైనా చిన్న ప్రేగులలో ఉండే కొన్ని రకాల మంచి బ్యాక్టీరియా B12ని ఉత్పత్తి చేస్తుంది. కానీ తినే ఆహారంలో ఎక్కువగా అసిడిక్ నేచర్ కలిగిన కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వలన, రకరకాల రసాయనాలు, ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉపయోగించిన ఆహారాలు తీసుకోవడం వలన, పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడి పండించిన ఆహారాలు తీసుకోవడం వలన, చిన్న చిన్న సమస్యలకు యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం వలన మన ప్రేగులలో ఈ మంచి చేసే బ్యాక్టీరియా నశించిపోతుంది. తద్వారా B12 లోపం మనకు వస్తుంది. ప్రపంచంలో మనిషికి తప్ప ఏ జంతువు కూడా ఇటువంటి ఆహారాలు తీసుకోదు. అందువల్లనే B12 లోపం కేవలం మనిషిలోనే వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో పైన చెప్పిన పొరపాట్లు చేయకుండా సరైన ఆహారం తీసుకున్నట్లయితే మన గట్ హెల్త్ అంటే ప్రేగులలో మంచి వాతావరణం ఏర్పడి తద్వారా B12 తయారై మంచిగా ఉపయోగపడుతుంది. మంచి ఆహారపు అలవాట్లు అందరూ పాటించాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.